చెప్పలేకపోయేది. తర్వాత ఆమె పైనున్న అక్కని నాకు పరిచయం చేసింది. ఆమెని అదేలాగా సేమ్ రోజు వెళ్ళడమే. రోజు వెళ్తూ వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసేసి వాళ్ళ ఇంటికొస్తారు. కానీ నేను ఫీల్డ్ వర్క్ తెలీదు. ఫీల్డ్ వర్క్ చేయని తెలీదు. అక్క వాళ్ళు వస్తేనే ఆ 1 to 1 వెళ్ళేది. అలా వాళ్ళు వచ్చినప్పుడు ఉపయోగించుకునేది. నేనెలా ఒకటిగా వెళ్ళాలో తెలియడం లేదు. ఒక 10 మీటింగ్స్ నాతో పాటు రండి నేను నేర్చుకుంటాను అని చెప్పాను. కరెక్ట్ గా ఒక 10 మీటింగ్స్ వాళ్ళు నాతో పాటు వచ్చారు. 10 మీటింగ్స్ తర్వాత అక్క నేను మాట్లాడుతుంటాను మీరు చూడండి అని చెప్పి ఆర్ఎస్ రాజన్ సార్ వీడియో ఉండేది. ఆ వీడియో నేను వేసి నేను మాట్లాడుతుంటే వాళ్ళ పక్క నుండి చూసేవాళ్ళు, నా కరెక్షన్స్ చెప్పేవాళ్ళు. అట్లాగా 1 వీక్ మాత్రమే వాళ్ళ హెల్ప్ తీసుకున్నా. ఎప్పుడైతే 70% నుంచి 20% బ్రాంచ్ డైరెక్టర్ అనే లెవెల్లో ఆ లెవెల్ వచ్చేటప్పటికే అప్లైన్ ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే ఫీల్డ్ లో నేను దిగా. అర్థమైందా? ఫీల్డ్ లో ఎవరు దిగాల? ఫీల్డ్ లో మనమే దిగాల. అప్లైన్ దగ్గర నేర్చుకోవాలా. అప్లైన్ వెంట పెట్టుకొని ఎంతసేపు తిరిగినా ఫీల్డ్ లో మనకి ఎంత వరకు సపోర్ట్ 1 వీక్ కి 1 డే ఇవ్వగలుగుతారు, 2 days ఇవ్వగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళు వస్తేనే మనం వెళ్ళాలి. వాళ్ళు వస్తేనే మనం వెళ్ళాలంటే కుదరదు. అప్పట్లో నాకు ఇంకా కూడా చాలా వరకు తమిళనాడు వాళ్ళందరూ నాకు పైన డైరెక్ట్ అప్లైన్ మాత్రమే తెలుగు తెలుసు, తమిళ తెలుసు అక్కకి. కానీ అక్కడికి ఆమె అన్ని చోట్లకి రాలేదు, దూరంగా రాలేదు. నాకు అన్ని బయట ఆంధ్రప్రదేశ్, ఇది తమిళనాడు. ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే కాదు, మనం ఎలాగైనా ముందుకెళ్ళాలా అని చెప్పి ఎక్కడ సిఎటి పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా, ఏ ట్రైనింగ్ పెట్టినా ఇంటికి వచ్చి నేనైతే 3 రోజుల పరంగా అవార్డ్ ఫంక్షన్ చూసిన తర్వాత సార్ దగ్గర కమిట్మెంట్ గా చెప్పాను, నాకు 1 year టైం ఇవ్వు. పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల మాత్రమే నేను స్టార్ట్ చేస్తా. ఆ తర్వాత మనకి ఎలా ఉందో చూసుకొని